సర్కార్ దుర్మార్గాలను ఎండగడుతున్న బాల్కా సుమన్ను కాకీలు టార్గెట్ చేశాయి. కేతన్పల్లిలో బాల్కా సుమన్ ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు సుమన్ ఇంటిని చుట్టుముట్టడమే కాకుండా ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాల్కా సుమన్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీని అడ్డదారిలో చేజిక్కించుకోవాలని మంత్రి వివేక్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఇవాళ కేతన్పల్లి బంద్కు బీఆర్ఎస్ సిపిఐ కూటమి పిలుపునిచ్చింది. చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించడంతో పాటు ప్రతిపక్ష మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేయడాన్ని బీఆర్ఎస్ సిపిఐ తీవ్రంగా ఖండించాయి. ఈ కుట్రల రేవంత్ సర్కార్పై గులాబీ నేతలు మండిపడుతున్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ ను నిలువరించలేరని తేల్చి చెబుతున్నారు. సుమన్ ఇంటి దగ్గర పోలీసుల ఓవర్ యాక్షన్ పై గులాబీ శ్రేణులు భగ్గుమంటున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. మరోవైపు బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో బంద్ కొనసాగుతోంది. కేతన్పల్లిలో నిన్న కాంగ్రెస్ రౌడీయిజానికి నిరసనగా బీఆర్ఎస్ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బీజోన్ సెంటర్, రామాలయం ఏరియా, రాజీవ్ చౌక్, సూపర్ బజార్ ఏరియాలలో బంద్ కారణంగా దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేటు విద్యా సంస్థలకు సైతం యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఇక మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో బంద్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అటు కేతన్పల్లిలో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పిలుపు మేరకు ప్రజలైతే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే బాల్కా సుమన్ ఇంటినంతా కూడా పోలీసులు ముట్టడించారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధూరా. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాం. ఏదైతే నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు అలాగే మంత్రి వివేక్ చేసిన దౌర్జన్యాలను నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్తో పాటు సిపిఐ కూటమి బంద్కు పిలిపించింది. బంద్ పిలుపులో భాగంగా ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే రామకృష్ణాపూర్ సెంటర్లోని కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి రామకృష్ణాపూర్ సెంటర్లోని బీజోన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉదయం నుంచే కూడా వ్యాపార వాణిజ్య వర్గాలు సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ పాటించి బంద్లో పాల్గొంటున్నాయి. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఈరోజు సెలవు ప్రకటించాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి పలు వార్డులలో కూడా ఆ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బంద్ను ఎలాగైనా కూడా విఫలం చేయాలనే నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన యాక్టివ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో పాటు అటు కార్యకర్తలు అలాగే సిపిఐ నాయకుల ఇళ్ల వద్ద కూడా వాళ్ళు బయటికి వెళ్లకుండా పోలీసులు ఏదైతే పహారా కాస్తున్నారు వాటికి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా గత 2 రోజులుగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి విషయాలు కనుక మనం చూసినట్లయితే ఏదైతే మొన్నటి కోరం లేక వాయిదా వేసినట్టుగా ప్రకటించారో అప్పటికే ఏదైతే బీఆర్ఎస్తో పాటు సిపిఐ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులందరూ కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి సోమవారం రోజు చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళు హాజరు కాలేదు, కోరం లేదంటూ కూడా అధికారులు వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న జరగాల్సినటువంటి కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా కావాలనే వాళ్ళ మంత్రి వివేక్ ఏదైతే వాయిదా వేయించాడంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది. నిన్న ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మంత్రి వివేక్ అధికార
దుర్వినియోగానికి పాల్పడ్డాడని అడుగడుగున కూడా ఏదైతే పాల్పడ్డాడని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొన్నది. ఉదయం అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్స్తో పాటు సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థులతోటి బాల్క సుమన్ నివాసం వద్ద నుంచి బయలుదేరినప్పటికీ కూడా అక్కడి నుంచి ఏదైతే కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ వద్ద కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అటు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేవలం బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లను మాత్రమే మున్సిపల్ కార్యాలయానికి అనుమతిస్తామని, మిగతా వాళ్ళని ఎవరిని అనుమతించామని పోలీసులు పేర్కొనడంతో పోలీసులు ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత వెనక్కు తగ్గి కేవలం బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించిన కూటమికి సంబంధించిన 14 మంది కౌన్సిలర్లను మాత్రమే అక్కడి నుంచి ఏదైతే కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఆ 14 మంది కూటమి కౌన్సిలర్లలో స్వర్ణలత అనే 21వ వార్డు నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ను ఎఫ్ఐఆర్ నమోదైందంటూ, మిస్సింగ్ కేసు నమోదైందంటూ మరోసారి పోలీసులు వాహనంలో నుంచి దించడంతో ఒకసారిగా కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గి మళ్ళీ కూడా ఏదైతే 21వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయానికి పంపించడం జరిగింది. మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్ సిపిఐ కూటమి ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులు చేరుకున్న తర్వాత ఏదైతే ఆ సమావేశానికి వస్తున్నటువంటి మంత్రి వివేక్తో పాటు ఎంపీ వంశీకృష్ణ దాదాపు 5 నుంచి 6 వాహనాల కాన్వాయ్తో వెళ్తుండడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ బీఆర్ఎస్ నాయకులను ఎందుకు అనుమతి ఇవ్వకుండా అటు మంత్రి కాన్వాయ్ని 6 వాహనాలు ఎందుకు అనుమతిస్తారంటూ కూడా వాళ్ళు ఏదైతే పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారో దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు బీఆర్ఎస్ నాయకులకు కూడా ఏదైతే తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి కూడా అటు కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా ఏదైతే వాగ్వాదం గొడవ కూడా చూసుకుంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ శ్రేణులపై రాళ్ల దాడి జరిపారు. దీంట్లో పలువురు బీఆర్ఎస్ నాయకులకు కూడా గాయాలు కావడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఏదైతే మంత్రితో పాటు అటు ఎంపీ వెళ్ళిన తర్వాత కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నటువంటి సమావేశం ప్రారంభమైన తర్వాత కౌన్సిలర్ల ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూటమికి సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించిన మహిళా ఎవరైతే కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించు దౌర్జన్యానికి పాల్పడడంతో ఒకసారిగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాళ్ళని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పటికీ కూడా మంత్రి వివేక్తో పాటు ఎంపీ కృష్ణ కాంగ్రెస్ కౌన్సిలర్లను వారించకపోవడం పట్ల కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అటు అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లే కుర్చీలు విసిరేసి కావాలనే వాళ్ళు గొడవ సృష్టించి నిన్నటి ఏదైతే సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన మహిళా కౌన్సిలర్లు బయటకు వచ్చి కన్నీరు పెట్టుకుంటూ తమకు జరిగిన అన్యాయాలపై కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓవైపు ఏదైతే అటు సమావేశం జరగకుండా కావాలనే ఓవైపు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులకు గాను 14 వార్డులలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందిన కాంగ్రెస్ ఏదైతే కేవలం 7 కౌన్సిలర్లు మాత్రమే గెలుపొందారు. అయినప్పటికీ కూడా మెజార్టీ బీఆర్ఎస్కే ఉన్నప్పటికీ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా గత 2 రోజులుగా కూడా అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నది మంత్రి వివేక్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం. వారిని నిరసిస్తూ అలాగే ఎవరైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు బీఆర్ఎస్ సిపిఐ కూటమి సంబంధించి బంద్కు పిలిపించినారు. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో కూడా మొత్తంగా కూడా స్వచ్ఛందంగా కూడా బంద్ కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి రాజీ చౌక్ ఏదైతే బీజోన్ సెంటర్ ఈ రామాలయం ఈ ఏరియాలో కూడా సూపర్ బజార్ ఏరియా కూడా స్వచ్ఛందంగా ఉదయం నుంచే కూడా వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. మరోవైపు అటు బాల్క సుమన్ నివాసం వద్ద కూడా ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఏదైతే నిన్నటి సంబంధించి కేతన్పల్లి పోలీసు సిబ్బందిపై దాడి చేశారనే నేపంతో పోలీసులు అక్రమ కేసులు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు మరో 6 బీఆర్ఎస్ నేతలపై కూడా పలు సెక్షన్లలో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్లకు సంబంధించి ఇప్పటికే చెన్నూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ అనిల్తో పాటు అనిల్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోగుల రవీందర్ రెడ్డి ఇంటికి కూడా పోలీసులు వెళ్ళి అతని వివరాలు తెలుసుకోవడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే అటు బాల్కసుమన్ నివాసం వద్ద కూడా ఆ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించడంతో విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా బాల్కసుమన్ నివాసానికి చేరుకొని ఏదైతే ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఆందోళన బాల్కసుమన్ నివాసం వద్ద కూడా ఆందోళన కూడా చేయడం జరిగింది. మంత్రి వివేక్ ఏదైతే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా అక్రమ కేసులు బనాయిస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమకారుడు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై కూడా అక్రమంగా కేసులు బనాయించడాన్ని నిరసించి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి వివేక్ వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే కూడా బేషరతుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకోవాలని, అలాగే ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. చిందురా, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.